హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రాజా. సో ఇవాళ మనం రివ్యూ బై మూవీ అఖండ 2 స్టారింగ్ బాలకృష్ణ గారు. సో మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మేము రివ్యూ ఇవ్వడానికి చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ 9 o'clockకి మాకు ఒక షో ఉండింది. అక్కడికి వెళ్ళగానే అది క్యాన్సిల్ చేశారు, ఏదో సంథింగ్ లైసెన్స్ ఏవో లేవని. మళ్ళీ వెంటనే 11:30కి ఇంకో షోకి వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి ట్రావెల్ చేసి మరీ వెళ్ళి చూసాము. ఇదంతా రివ్యూ ఇవ్వడం కోసమే. సో ప్లీజ్ మా కష్టానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా రివ్యూలోకి వచ్చేద్దాం. సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఆల్రెడీ ముందు థాట్స్ ఆన్ అఖండ 2లో చెప్పాను. నా బేసిక్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మినిమం టు మినిమం ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. నాకు తెలుసు బాలయ్య బోయ గారి కాంబినేషన్లో మనం లాజిక్స్ అవేమి ఎతకూడదు, బుర్ర బయట పెట్టి వెళ్ళాలి. నేను అది పెట్టే వెళ్ళాను కూడా, నా బుర్ర కూడా బయట పెట్టే వెళ్ళాను. అయినా సరే నన్ను మినిమం కూడా ఇంప్రెస్ చేయలేదు సినిమా. సరే, ముందుగా మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ చెప్తాను. నాకు అనిపించిన 2-3 పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ సీన్ నాకేం గూస్ బంప్స్ వచ్చేది, జస్ట్ నాకు నవ్వు వచ్చింది. అంటే మనం ఎంత లాజిక్స్ చూడకపోయినా అక్కడ చూపించింది చాలా ఎందుకో ఫన్నీగా వచ్చింది, కొంచెం నవ్వుకున్నాను. సో ఇంటర్వెల్ సీన్. నెక్స్ట్ క్లైమాక్స్ నిజంగా బాగుంది. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ మెయిన్లీ నాకు మెయిన్ పాజిటివ్ బాలయ్య గారు కొన్ని డైలాగ్స్ ఉంటాయి సనాతన ధర్మం మీద, హిందూయిజం మీద, లేకపోతే దేవుడి మీద. అది చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది మాత్రమే పాజిటివ్స్. ఇంకా మిగతా ఇంకా నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి సినిమాలో స్టోరీ ఎలాగో ఎక్స్పెక్ట్ చేయం, కానీ అట్లీస్ట్ ట్రీట్మెంట్ అయిన అఖండ 1కి డిఫరెంట్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సేమ్ అఖండ 1లానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక చిన్న బాలయ్య ఉంటాడు, సెకండ్ ఇంటర్వెల్ కొంచెం వస్తాడు అఘోర, మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా అంతే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోనీ అఖండ 1లో కొంచెం ఆ డ్రామా ఏదైతే ఉందో, ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మనకు వర్కౌట్ అవుద్ది. ఇందులో అలా ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు రాడ్ ప్రో మ్యాక్స్, అసలు చాలా లాగ్ ఉంటుంది సినిమా అంతా. చాలా హెవీ డ్రామా ఉంటుంది. సరే అని ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి కొంచెం పికప్ అయ్యి ఇంటర్వెల్కి పర్లే ఒక ఫైట్ పడి ఓకే సేమ్ అఖండ 1లాగా సరే సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది అనుకుంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన అరగంట డల్, అసలు చాలా డల్ సినిమా అంతా. ఇంకా కుంభమేళ అంటారు, వైరస్ అంటారు, యాంటీడోట్ అంటారు, ఇంకా చాలా డల్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పటి నుంచి కొంచెం బాగుంటుంది. మళ్ళీ అదే లాగ్. ఇంకా క్లైమాక్స్కి నాకైతే లిటరల్లీ నీరసం వచ్చేసింది. ఇంకప్పుడు ఒక మంచి ఫైట్ పడుతుంది. సో అది కొంచెం సేవియర్ అంతే. ఇంకా సినిమాలో మనం ఎంత లాజిక్స్ చూడమని చెప్పి మరీ టూ మచ్. అసలు ఈ సినిమాలో ఒక లెవెల్ దాటిపోయారు. అంటే నేను బుర్ర బయట పెట్టేసి వచ్చినా కూడా నేను ఎంజాయ్ చేయలేకపోయాను. మెయిన్ ల్యాగ్ వల్ల. రెండోది అసలు ఫైట్స్లో మరీ అతి ఎక్కువ అయిపోయింది. ఇంకా అదేదో ట్రోలింగ్ మెటీరియల్లో ఉంది అసలు. అంటే సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఇప్పుడు ఒక యాక్షన్ సీన్ పడింది అనుకోండి, అక్కడ కొంచెం బాగుంది అన్నట్టు అనిపిస్తుంది, వెంటనే ఒక అరగంట ల్యాగ్, క్లాస్ పీకుతున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ సీన్ పడుతుంది, ఆ హై వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే ల్యాగ్. లిటరల్లీ నీరసం తెప్పించేశాడు గైస్ బోయా ఈసారి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బాలయ్య గారు బాగానే చేశారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా బాగానే చేశారు. బాలకృష్ణ గారి స్ట్రాంగ్ జోన్ డైలాగ్స్ అందులో బోయా గారు అలాగో చాలా బాగానే వాడుకున్నారు నిజం చెప్పాలంటే. ఇంకా సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడకపోతేనే మంచిది, ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్గా ఉంది. అది అలాగో పట్టించుకోము, అందుకే సో దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ బీజిఎం బై తమన్. బీజిఎం బాగానే ఉంది కానీ చాలా లౌడ్గా కొట్టాడు ఎందుకో మరి. నాకైతే లిటరల్లీ ఒక పాయింట్ దాటాక ఈ చెవుల్లో పెయిన్లా వచ్చింది. అంత లౌడ్ అవసరం ఉందో నాకు తెలియదు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, ఆయన ఇలాంటి అవుట్డేటెడ్ మూవీస్ ఇంకా తీయకపోతేనే మంచిది. పార్ట్ 2 అని చెప్పి జనాల మీద రివెంజ్లా ఉంది. సో అంతే గైస్, మీకు కనుక మా రివ్యూ వచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 1.5/5. అది కూడా సనాతన ధర్మం మీద డైలాగ్స్ వల్ల ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.